చూద్దాం. 10 చూడండి. 0 దగ్గర 10 ఉంది, 2 దగ్గర 30 ఉంది, రైట్? 4 దగ్గర 50. కరెక్ట్. ఓకేనా? మనం పాయింటర్స్ యూస్ చేస్తున్న ఈ యొక్క ఆపరేషన్ ప్లస్ అనే దాన్ని, ఇది ఇండెక్స్ వాల్యూని చెక్ చేస్తుంది, ఇండెక్స్ వాల్యూని చేంజ్ చేస్తుంది. 0 నుంచి +2, అప్పుడు 2 దగ్గర ఉన్న ఇండెక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. 0 + 4 దగ్గర ఉన్న ఇండెక్స్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. పాయింటర్స్ తోటి ఇలా ఆపరేషన్ని పర్ఫార్మెన్స్ చేస్తాం అర్థమెటిక్. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 27 30 డేస్ ఈ లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజుసరికి మనం పాయింటర్స్ గురించి క్లియర్గా బేసిక్స్ నేర్చుకున్నాం. ఈరోజుసరికి పార్ట్ 2 పాయింటర్స్ అర్థమెటిక్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ డే 27. వాట్ ఈస్ పాయింటర్ అర్థమెటిక్? అసలు ముందు పాయింటర్ అర్థమెటిక్ అంటే తెలియడానికి ముందు మనకు పాయింటర్ అంటే ఏంటో తెలియాలి. నేను పాయింటర్ గురించి నేను క్లియర్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి ఖచ్చితంగా. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కమ్ టు హియర్ రైట్ నౌ. పాయింటర్ అర్థమెటిక్. పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏం లేదండి, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం ఇక్కడ మేజర్గా. అండ్ ఆల్సో పాయింటర్ అంటే స్టోర్స్ అడ్రస్. సింపుల్గా నేను చెప్పాను, చాలా టైమ్స్ చెప్పాను ఇదే పదం మీకు మైండ్లోకి వెళ్ళడం కోసం. యూ కెన్ పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. దీని మీద మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది పర్ఫార్మెన్స్ చేస్తాం. మేజర్గా ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాం అంటే అరేని యూస్ చేస్తాం. అరే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అరే గురించి కూడా నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ చేస్తామంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ 4 ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ సింబల్స్ చూడండి. ఇంక్రిమెంట్ అంటే పీటీఆర్ ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ అంటే పీటీఆర్ మైనస్ మైనస్. ఇవన్నిటిని పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. బట్ అక్కడ డిఫరెన్స్ ఉంటుంది, మెథడాలజీ ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు డిఫరెన్స్ని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలా. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి కూడా నేను వీడియో చేశాను, అది కూడా ఇంపార్టెంట్. ఆ వీడియో కూడా మీరు చూడండి, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. 3 వీడియోస్ ఖచ్చితంగా చూస్తేనే మీరు ఇది చేయగలుగుతారు. నో ప్రాబ్లం, మీరు ఈ వీడియో చూడండి. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. అడిషన్ అంటే పీటీఆర్ ప్లస్ ఎన్. ఈ ఎన్ అంటే ఏంటిదో కూడా నేను వీడియోలో డిస్కస్ చేద్దాం, చెప్తాను కూడా. పీటీఆర్ మైనస్ ఎన్, ఇవి ఈ 4 ఆపరేషన్స్ ఈరోజు మనము పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. మనకి ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే, వెన్ యూ ఇంక్రిమెంట్ ఏ పాయింటర్, ఒక పాయింటర్ నువ్వు ఇంక్రిమెంట్ చేస్తే ఇట్ మూవ్స్ బై ద సైజ్ ఆఫ్ ద డేటా టైప్. డేటా టైప్ ఉన్న సైజ్ ద్వారా అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇంటికి అయితే 4, ఫ్లోట్కి అయితే 4, అలా క్యార్కి అయితే ఉన్నాయి కదా డేటా 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 టైప్స్ యొక్క సైజెస్. వాటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, లెట్ స్టార్ట్. పాయింటర్ ఇంక్రిమెంట్ ఎగ్జాంపుల్. పాయింటర్ ఇంక్రిమెంట్ అంటే ఏముండదు ఇక్కడ, పీ ప్లస్ ప్లస్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, ఈ సింబల్ యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మూవ్స్ టు నెక్స్ట్ ఇంటిజర్కి అనేది మూవ్ అవుతుంది. 4 bytes అనేది మూవ్ అవుతుంది నెక్స్ట్కి. ఎందుకు 4 bytes అంటే ఇంటిజర్కి వచ్చేసరికి 4, ఫ్లోట్కి వచ్చేసరికి 4, క్యార్కి వచ్చేసరికి 1. ఐ రాంగ్ మీన్స్ మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ అరే అనేది చెప్పే కదా, అరే అనేది ఇంపార్టెంట్. అరే తీసుకున్నాం, అరే సైజ్ కూడా 3 ఇచ్చాం. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 10, 20, 30. ఓకేనా, ఇక్కడ అండ్ అనేది యూస్ చేయాలి. వై? బికాస్ ఇక్కడ మనం ఏలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యూస్ చేసేటప్పుడు అండ్ అనే దాన్ని యూస్ చేయకపోయినా ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా, అది నెక్స్ట్. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, పీటీఆర్లో ఏ వాల్యూ ఉందనే దానికోసం మనం ప్రింట్ చేస్తున్నాం విత్ అడ్రస్. ఈ పీ ఏం చేస్తుంది అంటే, నార్మల్ పీ వచ్చేసరికి అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, స్టార్ పీ వచ్చేసరికి వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మనకు వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. అవి చేంజ్ అయిన వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం మనం పీని, స్టార్ పీని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ పీ ఏంటి, అడ్రస్ని మనకు చూపిస్తుంది. నెక్స్ట్ పీ కూడా అడ్రస్ని, కానీ డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ 4 bytes ఉన్నది, నెక్స్ట్ 8 bytes. అది ఇక్కడ ఫస్ట్ 10 ఉన్నది, నెక్స్ట్ 20 వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా అరేలో ఫస్ట్ 10 ఉంది కదా ఎలిమెంట్. ఇంక్రిమెంట్ చేయడం అంటే మూవ్ అవుతుంది, ఒక స్టెప్ మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, 20 వస్తుంది. మీరు మళ్ళీ ప్లస్ ప్లస్ యూస్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తే ఇంకో స్టెప్ వెళ్ళి 30 ప్రింట్ అవుతుంది. ఇది నెక్స్ట్. డిక్రిమెంట్, ఈ ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు డిక్రిమెంట్ గురించి చూడండి. డిక్రిమెంట్ కూడా ఏముండదు ఇక్కడ, పీ మైనస్ మైనస్ అని యూస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే ఫార్వర్డ్, డిక్రిమెంట్ అంటే దట్ మీన్స్ పీ మైనస్ మైనస్ అంటే బ్యాక్వర్డ్ వస్తుంది. దట్స్ ఇట్. ఇక్కడ
అరే ఆఫ్ 2 అంటే 300 తీసుకున్నాం. పి మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అప్లై చేయడం వల్ల ఒక స్టెప్ బ్యాక్ వచ్చి 200 ప్రింట్ చేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ కూడా అదే ఉంది చూడండి. దట్స్ ఇట్. ఈ 2 ప్రోగ్రామ్స్ని మనం ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. దట్ మీన్స్ కోడ్ని రాసి చూద్దాం. ఫస్ట్ అరేని తీసుకుంటున్నాను. అరే ఆఫ్ 3 నేను 10, 20, 30 తీసుకున్నాను. మీరు కూడా ఓన్గా తీసుకొని చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను పాయింటర్ తీసుకుంటున్నాను. స్టార్ పి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నేను అండ్ అనేది యూజ్ చేయట్లేదు, ఓకేనా. డైరెక్ట్గా ఫస్ట్ ఎలిమెంట్ని యూజ్ చేసి నేను ఆపరేషన్ పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్రింట్ చేస్తాను. పిలో ఏం స్టోర్ చేసుకుంటుంది? అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. పి ఈక్వల్స్ టు %p. %p వచ్చేసరికి ఫార్మాట్ స్పెసిఫైయర్, కామా స్టార్ పి. స్టార్ పి వచ్చేసరికి వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూస్ చేయాలి. ఇప్పుడు మనం ఏం యూజ్ చేసాము? పిని స్టార్ పి. నేను ఇంకోలంతా ఏం చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంక్రిమెంట్. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ పి ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అనేది జరిగింది. సో జరిగింది మనం తెలియడం కోసం, అసలు జరిగిందా లేదని కూడా తెలియడం కోసం మనం ప్రింట్ చేద్దాం దాన్ని, ఓకేనా. సో ఫస్ట్ ఇలా డిక్లేర్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటుంది. సో 10 అనే దాన్ని తీసుకుంటుంది. సో మనకు ఫస్ట్ 10 అనేది ప్రింట్ అవ్వాలా. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలా. అప్పుడు 20 అనేది మనకు అవుట్పుట్గా రావాలా. చెక్ చేద్దాం. 10, 20 విత్ అడ్రసెస్ కూడా రావాలి. అడ్రసెస్లో డిఫరెన్స్ 4 అనేది మనకు కనపడాలా. ఈ 2 మేజర్ థింగ్స్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అని చేస్తున్నాను, ఓకేనా. 10, 20 ఫస్ట్ వాల్యూ 10 తీసుకుంది, నెక్స్ట్ వాల్యూ 20 ఇంక్రిమెంట్ అయింది, ఒక స్టెప్ వచ్చింది. డిఫరెన్స్ చూస్తే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే C0 అని ఇచ్చేసారు. అంటే ఇవి యాసీ కోడ్స్లో డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ చేంజ్ అనేది మనం గమనిస్తున్నాం. సిసి అని లేదు ఇక్కడ, కానీ 0 అని. ఇలా చేంజెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇట్స్ రైట్, ఓకేనా. మీరు కావాలంటే ఇక్కడ ఇంకొక P++ అని అప్లై చేసి కూడా నేను దీన్ని కాపీ చేస్తున్నాను. మీరు మాత్రం కాపీ పేస్ట్ చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు మనకు 20 వరకు వచ్చింది. ఇక్కడ కామా ఉంది, సారీ ఫుల్ స్టాప్ ఉంది, కామా పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి రావాలి? 10, 20, 30 3 వాల్యూస్ రావాలి. చూద్దాం. 10, 20, 30 అండ్ ద వాల్యూస్ ఆల్సో డిఫరెంట్. చూడండి, C0 +4 వచ్చింది, అంటే చేంజ్ అవుతుంది. 4 బైట్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ అది మెయిన్ క్రూషియల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ P++ ఉంది కదా, ఇక్కడ డిక్రిమెంట్ ఆపరేషన్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ 10 వస్తుంది, తర్వాత 20కి వెళ్తుంది P వాల్యూ, స్టార్ P వాల్యూ. నెక్స్ట్ డిక్రిమెంట్ వాడడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ బ్యాక్ వెళ్ళి 10 అనేది మనకు అవుట్పుట్గా రావాలా. చెక్ చేద్దాం. రన్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఎస్, ఫస్ట్ 10 ఉంది, తర్వాత 20కి ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ మనం డిక్రిమెంట్ వాడడం వల్ల 10 వచ్చేసింది. అది ఇక్కడ అడ్రసెస్ కూడా చూడండి సేమ్. ఈ రెండింటికి బ్యాక్ వెళ్తుంది కాబట్టి అదే అడ్రస్ ఉంది, 0. దట్స్ ఇట్. ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇక్కడ ఇంక్రిమెంట్ వాడేశాను, డిక్రిమెంట్ 2 ప్రోగ్రామ్స్ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిపోయింది. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇక్కడ మేజర్గా దేని మీద వర్కౌట్ అవుతుందంటే ఇండెక్స్, అరే యొక్క ఇండెక్స్ వాల్యూస్ మీద పర్ఫార్మెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ అరేని తీసుకున్నాం కదా, 0, 1, 2, 3, 4 వీటి మీద మేజర్గా పర్ఫార్మెన్స్ అవుతుంది ఈ ఆపరేషన్ అనేది. సో ఇక్కడ అరే ఫస్ట్ వాల్యూనే తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేశారు? అరే ఆఫ్ 0 అంటే స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంటుందో అదే ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో 5 ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 0 దగ్గర ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5 ప్రింట్ అవ్వండి. ఇక్కడ మేజర్గా అప్లోడ్ చేయండి. స్టార్ బ్రాకెట్ ఓపెన్ చేసి P+2 అంటే 0+2 ఇండెక్స్ వాల్యూస్ దగ్గర ఈ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ అవుతుంది. 0+2 జరగడం వల్ల ఏమవుతుంది? సెకండ్ ప్లేస్లో ఏముంటుంది? 15 ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది ప్రింట్ అయింది, ఓకే. నెక్స్ట్ 0+4 అంటే ఫోర్త్ ఎలిమెంట్ దగ్గర ఏముంది? 25. అది పాయింట్స్ టు ద nth ఎలిమెంట్ హెడ్, అంటే nth ఎలిమెంట్ మనం ఇచ్చిన దాని తర్వాత ఎలిమెంట్ ఏముంది అనేది పాయింట్ చేస్తుంది. సారీ 0+4 అని ఉంది కదా,
ఇట్ పాయింట్స్ దట్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఏందనేది మనకు పాయింట్ చేస్తుంది. 0+4 అంటే 4 దగ్గర ఏ ఎలిమెంట్ ఉందో దాన్ని పాయింట్ అవుట్ చేస్తుంది. దట్ మీన్స్ nth ఎలిమెంట్ అనేది. ఇది కూడా పర్ఫార్మెన్స్ చేద్దాం. ఓకే, ఈ కోడ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఈ యొక్క డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింటర్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే అరేని తీసుకున్నారు వితౌట్ సైజ్ డిక్లేర్. ఇక్కడ ఏం సైజ్ అనే దాన్ని డిక్లేర్ చేయలేదు. 2 పాయింటర్స్ తీసుకున్నారు విత్ ఇండెక్సెస్. ఓకేనా, ఇండెక్స్ వాల్యూస్ అండ్ ఆల్సో అండ్ అనే దాన్ని కూడా యూస్ చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అది 2 తీసుకున్నప్పుడు డిఫరెంట్ అరే వాల్యూస్ని ఇక్కడ మనం అసైన్ చేస్తున్నప్పుడు అండ్ అనేది మస్ట్. లేదు ఒకటే తీసుకుంటున్నాం, మనకు స్టార్టింగ్ వాల్యూ నుంచే స్టార్ట్ చేయాలి ఆపరేషన్ అన్నప్పుడు అండ్ యూస్ చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇక్కడ క్యూ మైనస్ పి అంటే 4 - 0 4. దాని యొక్క డిస్టెన్స్ కానీ వీటి మధ్యలో 0 నుంచి 4 మధ్యలో ఉన్న డిస్టెన్స్ కానీ ఎలిమెంట్స్ కానీ చెప్పడం కోసం ఈ యొక్క సబ్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. డిస్టెన్స్ వాటి మధ్యలో 4 ఉందని అర్థం. ఇట్ షోస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తుంది. డిఫరెన్స్ కూడా ఎట్ ఎ టైం మనకు చెప్తుంది. దట్స్ వై మనం ఈ అడిషన్ అనేది సబ్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇవి రెండు అరే ఇండెక్స్ వాల్యూస్ మీదనే పర్ఫార్మెన్స్ అవుతుంది. ఫస్ట్ మనము ఎడిషన్ని పర్ఫార్మెన్స్ చేద్దాం. ఎడిషన్ కోసం ఇక్కడ మనం 5 వాల్యూస్ తీసుకుందాం. వీటిని కొద్దిగా మోడిఫై చేస్తే సరిపోతుంది. మనకు 40 50 తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఎడిషన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. ప్రింట్ అరే ఆఫ్ 0 %. ఓకేనా, మనకు వాల్యూ కోట్ 10 వస్తుంది. ఓకే, స్టార్ పి మాత్రమే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ అది ఇంపార్టెంట్. అరే 2 3 ఆల్సో నో ప్రాబ్లం, ఇది తీసుకోండి. ప్లస్ 2 చేస్తున్నాను. 4 + 4 0 + 4. ఈ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ చూద్దాం. 10 చూడండి, 0 దగ్గర 10 ఉంది, 2 దగ్గర 30 ఉంది, రైట్, 4 దగ్గర 50. కరెక్ట్. ఓకేనా, మనం పాయింటర్స్ యూస్ చేస్తున్న ఈ యొక్క ఆపరేషన్ ప్లస్ అనే దాన్ని ఇది ఇండెక్స్ వాల్యూని చెక్ చేస్తుంది. ఇండెక్స్ వాల్యూని చేంజ్ చేస్తుంది 0 నుంచి +2. అప్పుడు 2 దగ్గర ఉన్న ఇండెక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. 0 + 4 దగ్గర ఉన్న ఇండెక్స్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. పాయింటర్స్ తోటి ఇలా ఆపరేషన్ని పర్ఫార్మెన్స్ చేస్తాం అర్థమెటిక్ బై యూజింగ్ అరేస్ని యూస్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. దట్ మీన్స్ డిఫరెన్స్ చేద్దాం. అరే నేను 2 తీసుకుంటున్నాను. మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి, టైప్ చేయండి. నెక్స్ట్ క్యూ తీసుకుంటున్నాను. క్యూలో మన లాస్ట్ ఇండెక్స్ వాల్యూ 4. ఇప్పుడు మనం అరే ఆఫ్ ఇక్కడ ఏం చేస్తారు డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ని మనం ప్రింట్ చేద్దాం. డిస్టెన్స్ వచ్చేసరికి % వాల్యూ కాపీ. ఇప్పుడు క్యూ - పీ తీసుకుంటున్నాను. ఇవి మేజర్గా ఇండెక్స్ మీదనే ఆపరేషన్ అనేది పర్ఫార్మెన్స్ అవుతుంది. సో 4 - 2 అంటే 2 అనేది మనకు అవుట్పుట్ రావాలా, చెక్ చేద్దాం. సో 2 ఇస్ ద అవుట్పుట్. సో నేను ఇక్కడ 0 తీసుకుంటున్నాను ఫర్ సపోజ్. ఇప్పుడు 4 - 0 అన్నప్పుడు 4 అనేది మనకు రావాలి అవుట్పుట్. దట్స్ ఇట్. ఓకేనా, 4 అనేది మనకు అవుట్పుట్ వచ్చి. సో ఇలాగా డిఫరెన్స్ అనే ఆపరేషన్ని మనం పర్ఫార్మెన్స్ చేస్తాం పాయింటర్స్లో. మేజర్గా మనం అరేని కూడా యూజ్ చేస్తాం. అరేని యూజ్ చేసే చేస్తుంటాం. సో కీ రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని రూల్స్ ఏంటంటే పాయింటర్ అర్థమెటిక్లో ఇక్కడ ఏమవుతుందంటే మూవ్ బై ద సైజ్ ఆఫ్ డేటా టైప్. చెప్పాను కదా, ఇంటీజర్ డేటా టైప్ 4 అనేది మనకి డిఫరెన్స్ చూపిస్తుంది. ఇలాగా 4 బైట్స్ అనేది చేంజ్ అవుతుంది. సో
అలాగే ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ ప్రకారంగా చేంజ్ అవుతుంది. క్యార్ తీసుకుంటే క్యార్ అలాగే. ఓన్లీ మీనింగ్ఫుల్ ఇన్సైడ్ అరేస్లో మాత్రమే దీన్ని పర్ఫార్మెన్స్ చేస్తాం. కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లలో ఈ 2 ఉన్న చోట్లనే మనం అర్థమెటిక్ పాయింట్ అర్థమెటిక్ అనే దాన్ని పర్ఫార్మెన్స్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అడిషన్, సబ్ట్రాక్షన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవి మాత్రమే అలో. ఓకేనా. మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి మాత్రం వర్కౌట్ అవ్వవు ఇక్కడ. ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రావర్స్ అన్ అరే యూజింగ్ ఓన్లీ పాయింట్ అర్థమెటిక్. దట్ మీన్స్ ట్రావర్స్ అంటే మీరు ప్రింట్ చేయండి. అందుకేనా వాల్యూస్ అన్నిటిని అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేయండి యూజింగ్ పాయింట్ అర్థమెటిక్. ఫైండ్ ద సమ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ యూజింగ్ పాయింటర్స్. సమ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి పాయింటర్స్ యూజ్ చేసి. ప్రింట్ అరే ఎలిమెంట్స్ ఇన్ రివర్స్. అరే ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేయండి యూజింగ్ పాయింటర్ డిక్రిమెంట్. ఈ 3 ప్రోగ్రామ్స్ని మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ అవుట్పుట్ రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ముందు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ మన గిట్హబ్ పేజ్లో ఉంటాయి, వెళ్ళి చూడండి ఖచ్చితంగా. దట్స్ ఇట్. ఈరోజు వచ్చేసరికి ఇంతేనండి. టుమారో వచ్చేసరికి మన న్యూ కాన్సెప్ట్ తోటి వెళ్దాం. థ్యాంక్ యూ.